ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. వేణుస్వామిపై మహిళా కమిషన్కు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు చేయగా వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ క్రమంలో అటు మహిళా కమిషన్ మీద ఇటు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. రాజకీయ సినీ ప్రముఖుల జాతకాలు చెప్తూ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కొన్ని రోజులుగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం విదితమే. గతంలో సమంత నాగచైతన్య వివాహ బంధం గురించి చెప్పి ఎలా ఫేమస్ అయ్యాడో ఇప్పుడు నాగచైతన్య శోభితా ధూళిపాల జాతకం చెప్పి అదే స్థాయిలో వివాదాల్లో ఇరుక్కుపోయాడు. నాగచైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత ఆ జంట ప్రయాణం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదాలన్నీ ఒక్కసారిగా ఆయన చుట్టుముట్టాయి. ముఖ్యంగా వేణుస్వామిపై ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు కూడా చేసింది. నాగచైతన్య శోభిత ధూళపాల గురించి వాళ్ళ వివాహ బంధం గురించి చేసిన వ్యాఖ్యలపై ఫిలిం జర్నలిస్టులు ఫిర్యాదు చేయగా స్పందించిన మహిళా కమిషన్ వివరణ కోరుతూ వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపై వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. కాగా వేణుస్వామి పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వేణుస్వామిపై మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులు చెల్లవంటూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పైగా వేణుస్వామికి నోటీసులు ఇవ్వడంపై మహిళా కమిషన్ పై హైకోర్టు సీరియస్ కూడా అయిందని సమాచారం. ఇదిలా ఉంటే మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన ఫిలిం జర్నలిస్టులకు గట్టిగానే ముట్టికాయలు వేసింది తెలంగాణ హైకోర్టు. నాగ చైతన్య శోభిత ధూళపాలకు లేని సమస్య మీకెందుకు అంటూ ఫిలిం జర్నలిస్టులు మహిళా కమిషన్ పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వేణుస్వామికి ఈ విషయంలో భారీ ఊరట లభించినట్టయింది. subscribe to KTV Telugu channel.